టాలీవుడ్ గ్లోబల్ ఐకాన్ ఎస్ఎస్ రాజమౌళి మరోసారి జపాన్ లో సర్ప్రైజ్ చేశారు. మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి 29 సినిమాలో బిజీగా ఉన్న ఈ డైరెక్టర్ జపాన్ లో రిలీజ్ కానున్న డెత్ స్ట్రాండింగ్ 2 వీడియో గేమ్ లో స్పెషల్ కామియోతో ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు. ఈ కాంబో మహేష్ సినిమాకి జపాన్ లో ఎలాంటి బస్ క్రియేట్ చేస్తుందో చూడాలి. టాలీవుడ్ ని గ్లోబల్ స్టేజ్ పై నిలబెట్టిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మరోసారి జపాన్ లో సంచలనం సృష్టించారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి 29 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న రాజమౌళి తాజాగా జపాన్ లో రిలీజ్ అయిన డెత్ స్టాండింగ్ 2 వీడియో గేమ్ లో కనిపించి ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేశారు. ఈ అప్డేట్ తో జపాన్ లో రాజమౌళి ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. రాజమౌళి ఆయన కొడుకు ఎస్ఎస్ కార్తికేయ ఈ గేమ్ లో ది అడ్వెంచరస్ సన్ పాత్రలలో గెస్ట్ అపిరెన్స్ ఇచ్చారు. ఈ వీడియో గేమ్ ని జపాన్ లోని లెజెండరీ గేమ్ డిజైనర్ హిదేవు కోజిమా క్రియేట్ చేశారు. 2022లో RRR జపాన్ రిలీజ్ టైంలో రాజమౌళి కోజిమా మీట్ అయినప్పుడు ఈ కాంబినేషన్ సెట్ అయింది. అప్పుడే కోజిమా స్టూడియోలో రాజమౌళి కార్తికేయలను స్కాన్ చేసి ఈ గేమ్ కోసం షూట్ కంప్లీట్ చేశారు. జూన్ 26న గ్లోబల్ గా రిలీజ్ అవుతున్న ఈ గేమ్ హాలీవుడ్ యాక్టర్స్ నార్మన్ రీడస్, ఎల్ఏ ఫానింగ్లతో హై విజువల్స్ తో రూపొందింది. జపాన్లో రాజమౌళికి ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. బాహుబలి, RRR సినిమాలను అక్కడ గట్టిగా ప్రమోట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ గా మార్చిన రాజమౌళి ఇప్పుడు ఈ గేమ్ కాంబోతో మరింత వైరల్ అవుతున్నారు. రాజమౌళి గ్లోబల్ ఐకాన్ అంటూ అక్కడి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఈ గేమ్ లో రాజమౌళి కనిపించడం ఎస్ఎస్ఎంబి 29 సినిమా ప్రమోషన్స్ కి బాగా కలిసొస్తుందని మహేష్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఈ సినిమా జంగల్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఇండియానా జోన్స్ స్టైల్లో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్లతో రూపొందుతోంది. 2027లో ఈ సినిమా రిలీజ్ కానుంది. రాజమౌళి జపాన్లోని టెక్నీషియన్స్ తో కలిసి వర్క్ చేసిన ఈ గేమ్ ఆయన క్రియేటివిటీకి మరో గ్లోబల్ టచ్ యాడ్ చేసింది. ఈ క్యామియోతో మహేష్ సినిమాకి జపాన్ మార్కెట్లో ఇంకా బజ్ క్రియేట్ అవుతుందని ఇండస్ట్రీ టాక్. మరి ఈ గేమ్ సినిమా కాంబోతో రాజమౌళి జపాన్లో ఎలాంటి చర్చ చేస్తారో చూడాలి.